వెల్కమ్ టు నిజం న్యూస్. మేడ్చల్ జిల్లా ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాశిక్ష విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు జి ప్రభాకర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫోక్సో కోర్ట్, మేడ్చల్. ఈరోజు జవహర్నగర్కు సంబంధించిన కేసులో నిందితుడికి గౌరవనీయులైన వెంకటేష్ జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు సారాంశం ఏమనగా, నిందితుడికి 20 సంవత్సరాల శిక్షతో పాటు 10,000 జుర్మానా, తర్వాత 2 లక్షల పరిహారము బాధితురాలకి ఇవ్వడం జరిగింది. ఈ కేసును శ్రీనివాస్ అనే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ నేరము 1వ తారీఖు 12వ నెల 2024లో జరిగింది. 1.5 సంవత్సరం లోపలనే ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రకారము నిందితుడిని జైలు కూడా తీసుకెళ్లడం జరిగింది. నిందితుని పేరు సార్? పర్వేష్ యాదవ్. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? దాదాపు 30-35 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కి చెందిన నిందితుడు పరమేష్ యాదవ్ జవహర్ నగర్లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. 2024లో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు విచారించిన ఫాస్ట్ ట్రాక్ పాక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలకు 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.